ఫస్ట్ ఇటు ఎక్కించాం, తర్వాత మళ్ళీ రైట్ టు రైట్ అనమాట. ఇలా రావాలి. ఇలా వస్తే ఏంటంటే కొన్ని మళ్ళీ దీంట్లోనా కింద ఇక్కడ ఉంది కదా, కింద ఈ 2 ప్లేట్స్ మధ్యలో, ఈ 2 ప్లేట్స్ సెంటర్లోకి వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఏదో దారం ఇప్పుడు ఉంది కదా వెళ్ళింది. ఓ చిన్నది కూడా స్ప్రింగ్ ఉంది కదా, స్ప్రింగ్ పెట్టండి. తర్వాత ఈ కిందకి వెళ్ళాలి. ఈ కింద నుంచి మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత అప్పుడు మీరు పైకి ఎక్కించండి. దీంట్లో పై దాంట్లో కింద దాంట్లో ఎక్కించండి. ఇలా వచ్చిన తర్వాత ఈ స్ప్రింగ్ అలా కాదు, ఫ్రంట్ వచ్చేసి అంతే. ఫ్రంట్ ఇది చూడండి, ఇక్కడ తీయని చెప్తాను. ఆడ వంపులో తగులుతుంది కదా, ఆ వంపు అనేది ఫ్రంట్కి రావాలి. నీళ్ళు పెట్టేటప్పుడు నీళ్ళు పెట్టలేడా పెట్టే ఉంది. అవును పెట్టే ఉంది. వంపు ఉన్నది కదా, అది ఫ్రంట్కి రావాలి. స్ట్రైట్ వస్తుంది కదా, అది స్ట్రైట్ వస్తుంది. నీళ్ళు స్ట్రైట్ వస్తుంది. బాబిన్ కేసు థ్రెడ్ చూడండి, ఇది పెట్టాను. ఇది లాగండి, పైనుంచి ఇలా రావాలి ఫ్రీగా పైన ఉన్నప్పుడు. ఓకేనా? 2 పక్క తీసుకుని తొక్కడమే అలవాటు. చిన్న ప్లేస్. ఇది రోలింగ్ పాదం. ఇది ఫస్ట్ 2 గుడ్లు చేత్తో వేసుకోండి. ఇక్కడ స్ప్రింగ్ ఇటువైపు రావాలి అంటే యాక్షన్ అవుతుంది. ఓకేనా? చాలేదు ఇది ఇంకా రోలింగ్ ఇచ్చారు అనుకోండి, ఇలాగా అలాగే అనిపిస్తే చాలు, మీకు రౌండ్ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా మీకు సరిగ్గా రావట్లేదంటే క్లాత్ పెట్టారు కదా, ఒక నీడిల్ అవుట్ సైడ్ పడాలి. వెనక నీడిల్ చూడండి, సైడ్ లెఫ్ట్ రైట్ తీస్తుంది. ఒక నీడిల్ క్లాత్ ఇన్సైడ్ పడాలి, ఇంకోటి క్లాత్ అవుట్ సైడ్ పడాలి. అప్పుడు మీకు రోలింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇది చుట్టేది కాదు కదా, చుట్టేది. మళ్ళీ పాలు ఇలాగ వేసినప్పుడు అది వేసుకుంటే ఫ్లాట్ వస్తుంది అనమాట. దీని మీద కుట్టేస్తారు చాలా మంది. అదేంటంటే మధ్యలోనే లైన్ వచ్చేస్తుంది, కూడిపోయినట్టు వచ్చేస్తుంది, బాగోదు. మళ్ళీ పడిన కష్టం రాంగ్ పడ్డదంటే మామూలు పాదం 2 పాదాలు కదండి ఇచ్చారు. 2 అవసరం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓపెన్ చేస్తావా? చేశాను కదా, ఇదే ఓపెనింగ్ అంటే బయటకు తీసేస్తాను. ఇదే క్లాస్ మోటార్ మంచిదే. అయిపోయింది.